వీళ్ళకి మనిషికి 50,000 ఇస్తున్నారు. ఎందుకని ఆ డబ్బులు కూడా పట్టుకొస్తే బాండవి గారి కోళ్ళు వలసదారులకి వాడదారులకి కానీ ఎవరికే కానీ ఆపు కూడా వెళ్ళిపోయినటువంటి డబ్బులు ఇద్దాం బాండవి గారి కోళ్ళు అంటే ఆ డబ్బులు కూడా తెమ్మన్నారు. ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలిస్తే ఇవాళ కాదు రేపటి తెలిసింది బాగోదు, మేము ఆ పాపం పని మేము చెయ్యం, నువ్వు 50,000 ఇచ్చిన ఎలవయా మాకు వద్దు చాలు. పోయినసారి ఎలక్షన్కి ఇలాగే మాట్లాడి 50,000 జేబులో వేసుకెళ్ళి పోలీసులు పట్టుకున్నాను తీసుకున్నాడు. ఆయన ఎవరికి చెప్పలా. అలాంటి ముద్రని మేము చాలా జాగ్రత్త ఉన్నాం. కానీ ఇవాళ నీ కూతురు ఇస్తానంటే తీసుకుంటా రెడీ అయిపోయారు. మేము వద్దని చెప్పి అడ్డుపడ్డారు ఎవరో బాలకృష్ణ, దినేష్. అలాంటి వాళ్ళని నువ్వు పక్కన పెడతావా? ఎవరి కోసం? అత్తమా నీ కోసం బలైపోతావేనా? మా చిన్న కొడుకు బలైపోయాడు, మనరోజు తన్నారు. అలాగే ఇటు దినేష్, బాలకృష్ణ అన్నవాడు టీడీపీయే. వాళ్ళు బలిచేస్తావా? నువ్వు ఏనాడన్నా గెలిచిన కాడి నుంచి వర్గపోరు తేడా ఉందని కూర్చోబెట్టావా? నిన్నే అడుగుతున్నా, ఎప్పుడన్నా కూర్చోబెట్టావా? ఏనాడన్నా కూర్చోబెట్టావా? ఎమ్మెల్యే గారు ఏమని చెప్పాడు? గోవర్ధన్ రాలేడు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని మాట్లాడినా అని చెప్పారు. నేనేమన్నా నా ఇంటి దగ్గర వద్దు, శ్రీపురంలో కూర్చొని మాట్లాడదాం బాబు అన్నా. అంటే నా ఇంటికాడ పెట్టావు. నేను 450 మందికి భోజనం చెప్పా. అయినా రాలా. ఎందుకు రాలా? నీ అస్మత్తనంతో నువ్వు తీసుకురాలేకపోయావు. నేనేమని చెప్పాను? నీ శ్రీపాలెం పెట్టమన్నా. ఎవరు తేలాలంటే శ్రీపాలెం పెట్టినాయా అన్నా. నేను ఎలాగోళ్ళు వస్తానా? నాలో తప్పుందా? మరి ఎంత చెప్పినోళ్ళు సీనియర్గా నువ్వు ఇక్కడ తీసుకురాకుండా, నన్ను ఎక్కడ తీసుకెళ్ళకుండా, మా దినేష్ని ఇటు బాలకృష్ణని పక్కన పెట్టి వ్యవహారం చేయవచ్చిన పనే వచ్చింది. అదే కాదు, ఎమ్మెల్యే గారు కూడా బాగా తెలుసుకోవాలి. ఈ నిజాలు కాదో కమిటీని వేసి ఊళ్ళో ఏం జరుగుతుందో నేను మాట్లాడితే పార్టీ గురించి ఇతర కక్ష పెట్టుకుని నా మీద, నా శ్రీపారం మీద చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. రా కమిటీని వేసి 10 రోజుల్లో తేచు. నేను వారంలో మాట్లాడతానన్నా. ఖచ్చితంగా నేను మాట్లాడా. 10 రోజుల్లో కమిటీ వేసి నువ్వు తెచ్చు. కమిటీకి డబ్బులు కూడా నేను ఇస్తా అవసరమైతే. 20,000 25,000 కమిటీకి నేనే ఇస్తా. నిజాలేంటో బయట పెట్టు. అంతేనే కానీ ఎమ్మెల్యే గారు నా వాళ్ళని, నా కార్యకర్తని చాలా ఇబ్బంది పెడతారు. వాళ్ళు వైసీపీ రాజ్యమా, టీడీపీ రాజ్యమా? నా దగ్గరికి నాకు బాగాలేదని సూతాగా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే వ్యవహారం వచ్చింది అంటే వైసీపీ వాళ్ళే లెక్క. అదే కాదు, నాది యూట్యూబ్లో లెఫ్ట్ అయిపోతారు, గ్రూపుల్లో తీపిచ్చేస్తారు. కారణం ఏంటి? నిజాలు మాట్లాడుతాను. ఈ నాగరాజు గ్రూపుల్లో కూడా తీపిచ్చాడు. నాగరాజు నీకు ఒకటి చెప్తా, నువ్వు నిజమైన టీవీ అయితే నీకు తీపిచ్చావు, గ్రూపుల్లో కూడా లెఫ్ట్ చేస్తావు, గ్రూపుల్లో పేరు కూడా తీపిచ్చేస్తావు నాది. నేను సేవ సచ్చి నాకు కొడుకుని అనుకున్నావా? ఎలా ఉన్నా ఎలక్షన్ చేశా. నువ్వు మండలం ఒక్కడే అనుకున్నావా? నేను మొత్తం మా వడ్డీలందరూ చెప్పా. నా గ్రామంలోని పిలిపించా. నేను అందరితో మాట్లాడా. ఎలక్షన్ గెలవాలి అని చెప్పా. గెలిచాను. దేవుడి దగ్గర గెలుపు వచ్చింది. కూటమి బాగా పరిగెత్తుతుంది. అలాంటి కూటమి నాంచేస్తావు నువ్వు. నాగరాజు ఇప్పటికైనా తెలుసుకో,
ఇంకో వీడియోలో మా అన్న గురించి మాట్లాడావు కదా, తర్వాత ఇంకోసారి చెప్తాను. నేనంటే ఏంటో నువ్వంటే ఏంటో తెలియజేస్తాను. నువ్వేం చేసావో నేనేం చేశాను బయట పెడతా. అందరికీ నమస్కారం.